హలో అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము విజయవాడ ట్రిప్ అయితే వెళ్తున్నామండి. సో ఇది మేము ఎప్పుడో వెళ్ళాల్సింది, కొంచెం లేట్ అయింది. పైగా మా పాప పుట్టకముందు కొంచెం మొక్కు ఉండేది. సో ఆ మొక్కు మేము తీర్చడానికి అయితే విజయవాడ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. ఎక్కడికి వెళ్తున్నాం కీర్తి? యాక్చువల్గా మాకు ఒకవైపే రిజర్వేషన్ అయిందండి, రెండు వైపులో రిజర్వేషన్ లేదనమాట. సో ఇటు నుంచే రిజర్వేషన్ అయింది మాకు. మా కీర్తి అయితే ఇంకా ఆటలు స్టార్ట్ చేసిందండి ట్రైన్లో. సో మా ఆపోజిట్ కూర్చున్న సీట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లరి స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడి నుంచి మా దగ్గరికి వచ్చేది కాదు, నవ్వుతూనే ఉండేది ఎంతసేపు. ఇవా కీర్తి దా ఏవా కీర్తి ఏయ్ ఏదేమో కీర్తి తా చాలా కనబడుతుంది, గట్టి భయపడి. ఎలా రావో చూస్తాను. ఎలా రావో చూస్తాను నేను. Va. ట్రైన్ దిగిపోయిన వెంటనే మేము ర్యాపిడ్ ఆటో బుక్ చేసుకున్నామండి, డైరెక్టర్గా కోనేటి వరకు.
మానేటి దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం స్నానం చేసి దుర్గమ్మ గుడికి వెళ్ళాలి. కీర్తి 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 మా కీర్తిది నాది స్నానం అయితే అయిపోయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి కొండపైకి. సో అక్కడ మనం ఉంటే ఫ్రీ బస్సులు వస్తాయి. ఫ్రీ బస్సుల ద్వారా మనం పైకి వెళ్ళొచ్చు, లేదంటే కార్లు కూడా ఉంటాయి. మేమైతే ఫ్రీ బస్సు ఎక్కాం. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మాకు ఛార్జెస్ తీసుకున్నారు. అదేంటో అర్థం అవ్వలేదు మాకు. ఫ్రీ బస్సులు అన్నారు కానీ ఛార్జెస్ తీసుకున్నారు. మళ్ళీ అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం ఫ్రీగానే, టికెట్స్ ఏం తీసుకోలేదు, ఫ్రీగా వచ్చేసాం. బస్సు అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. బాగా అంటే అన్నీ కూడా జాగ్రత్తగా చూపించి తీసుకెళ్తున్నారు పైకి. దర్శనం అయితే చాలా బాగా అయింది. మాకు ఫ్రీగా అయ్యిందనమాట. ఎక్కువ మంది ఎవరు లేరు. సో దర్శనం ఫ్రీగా చేసుకొచ్చేసాం. కాకపోతే ఏంటంటే మేము అటు నుంచి వచ్చేటప్పుడు మాత్రం మాకు ట్రైన్ రిజర్వేషన్ అయ్యిందండి. ఇటు నుంచి ఏంటంటే జనరల్ అనమాట. జనరల్ ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి అక్కడ కొట్టేసింది మాకు దరువు. సో ఇంకా జనరల్ టికెట్లు తీసి మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి మేము మళ్ళీ బస్సు బుక్ చేసుకొని అయితే బస్సులో అయితే వచ్చేసాం రిటర్న్ ఇంటికి. వచ్చినప్పుడు కూడా మాకు కొంచెం టైర్డ్ అయిపోయాం కాబట్టి మా పాప అయితే చాలా హ్యాపీగా పడుకుంది ఏసీ బస్సులో. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.